లీలా గారు నమస్తే తల్లి. సో ఏం జరిగిందమ్మా ఈరోజు అసెంబ్లీ సెషన్ ని ఫాలో అయినరా? అసలు ఒక ఎమ్మెల్యే ఆడబిడ్డ కన్నీరు పెట్టుకుంది అసెంబ్లీ వెలుపల, బయటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది లోపల? ఎందుకు అలా జరిగింది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు రాజకీయాలంటే అప్పుడున్న రాజకీయాలు కాదు, ఇప్పుడున్న రాజకీయాలు వేరు. అప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఉండేది, ఇప్పుడు అలా కాదు. అంటే ఎలా అయిపోయిందంటే ఈరోజు వాళ్ళు రేపు ఎక్కడ ఏ పార్టీలో ఉంటారో తెలియదు. ఈ రోజులో రాజకీయాలంటే రాత్రి ఈ పార్టీలో మాట్లాడి ఉదయం కల్లా మళ్ళీ ప్లేట్ ఫిరాయించిన వాళ్ళు ఉన్నారు. అంటే జంబు జలాని ఇలాంటివి ఉండేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు. అప్పుడు కొద్దిమంది మాత్రమే ఉండేవాళ్ళు. సో మాట్లాడేటప్పుడు కూడా అసెంబ్లీ రూల్స్లో కొన్ని ప్రొసీడింగ్స్ కూడా ఉంటాయి. ఏది మాట్లాడాలి, ఏది అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉంటాయి. సో సవిత గారు ఇప్పుడున్నది ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆవిడ. అంతకుముందు వాళ్ళ నాయకుడు గతంలో రాజశేఖర రెడ్డి గారి నాయకుడు, అంతకుముందు ఇప్పుడేమో బీఆర్ఎస్ నాయకుడు కదా వాళ్ళు. సో కేసీఆర్ గారు ఎన్నిసార్లు సామెత రూపంలో మాట్లాడినా, మీడియాను తిట్టినా, ఎమ్మెల్యేలను తిట్టినా, ఏ భాషను వాడుతుంటే మా భాషే ఇంత అని చాలా లైట్గా తీసుకునేవాడు. ఇదే అసెంబ్లీలో నేను మంత్రిగా ఉన్నప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆపోజిషన్లో ఉండి నేను టీడీపీలో ఉన్నాను మంత్రిగా. సో అప్పుడు ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారు మాట్లాడే మాట ఎంత అంటే సెటైరిక్గా అన్నాడా, మామూలుగా అన్నాడా అన్న దాని మీదనే పెద్ద చర్చ జరిగిపోయింది ఆ రోజంతా. సేమ్ ఇదే పరిస్థితి. ఆయన ఏమన్నాడు, ప్రతిభా భారతి గారు స్పీకర్ అప్పుడు, అమ్మా అన్నాడు. అంటే అమ్మా అనడంలో పెద్ద తప్పేమీ లేదు అని మాట్లాడడంలో ఆయన ఉద్దేశం. జనరల్గా ఆయన అలాగే సాగదీస్తూ మాట్లాడుతూ ఉంటారు కూడా, జనరల్గా అందరు కూడా విన్నారు. కానీ మా తెలుగుదేశంలో ఉన్నప్పుడు అమ్మా అని నన్ను అట్లా అంటే సటైరికల్గా రాజశేఖర రెడ్డి గారు అన్నారని స్పీకర్ గారు కూడా గొడవైంది చాలాసార్లు. సో ఎలా మాట్లాడాలన్నది మీరే నేర్పించండి అమ్మా అని రాజశేఖర రెడ్డి గారు గొడవలు అయిపోయినాయి. ఆ తర్వాత సద్దు మెరుగేది.